రోజు రోజుకి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆటోలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఒక సీక్వెన్స్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ బస్సులకి అడ్డం వస్తున్నాయి, ఎక్కడో మనుషుల కోసం మీరు పరిగెత్తిపోయేసి వాళ్ళ బస్సులకి అడ్డంగా వెళ్తున్నారు. ఇది చాలా విధంగా ఇబ్బంది అవుతూ ఉంది అని మనుషులు చెప్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కూడా కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా కాకుండా ఒక సీక్వెన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దానికి తోడు మీరు కూడా ఒక డిసిప్లైన్గా ఈ మత్తు పదార్థాలకి అలవాటు కాకుండా కొంతమంది పాన్ పరాక్ అని, జర్దా అని, గుట్కా అని, ఈ టొబాకో అని అవి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒకరిద్దరు మందు కూడా తాగి వస్తున్నారని నాకు తెలిసింది. దానివల్లనే నేను డైరెక్ట్ చెప్పొచ్చు, అది తీసుకోవడం వల్ల మీకేం పెద్ద ఉపయోగం ఏముండదు. దానివల్ల మీకు డబ్బులు లాస్ అవుతాయి, ఎకనామికల్గా మీ ఫ్యామిలీకి బర్డెన్ అవుతుంది, సమాజంలో కూడా మీకు గౌరవంగా లేకుండా పోతుంది. ఇదంతా జరుగుతుంది. సో ఆ ఒకరిద్దరు ఎవరో మీరే, ఎందుకంటే నేను అందరినీ ఇది పెట్టి చెప్తున్నాను, ఎందుకంటే మీరు చెప్తారనే ఉద్దేశంతో. నేను వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ అది చేసి మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకు. మీరు ఎవరో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళ వల్ల మీరు మొత్తాన్ని స్టాండ్కి చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. ఏదన్నా అలవాట్లు ఉంటే మానుకోండి, ఏదన్నా ఉంటే మీరు ఇంటికి పోయి తీసుకోండి, ఇక్కడ వద్దు. సో ఆ విధంగా చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. మీరు అందరూ సీనియర్సే ఉన్నారు ఇక్కడ, బాగా ఓల్డ్ ఏజ్ పీపులే ఉన్నారు. మీ అనుభవంలో ఎన్నో చూసింటారు మీరు, ఇట్లా అన్నీ కూడా సీనియర్స్ అంతా బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే యూత్ ఆ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ టైం ఎవరైతే ఈ బస్ స్టాండ్ నుంచి ప్యాసింజర్లు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఆ ఒకరిద్దరు కూడా తాగి బంద్ నడపడం అనేది మానేసేయండి. ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు. ఎందుకు మీరు ఆటో నడుపుతున్నప్పుడు ఆటోలో ఎక్కిన వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు తాగిన స్మెల్ మధ్యలో కనిపెట్టారనుకోండి, ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా ఏదో భయంకరంగా భయానికి గురి అవుతారు. సో ఆ విధంగా చేయొద్దండి. మ్యాక్సిమం డ్రగ్స్కి మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే బాగుంటుంది. నేను వచ్చి ప్రతిసారి చెప్పడం కాదు, మీ అంతగా మీరే చెప్పుకోండి. ఇది మ్యాక్సిమం అవేర్నెస్సే. ఇది మీకు నేను ఏదో పనిష్మెంట్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బాగలేదు 10,000 పైన వేస్తారు, అవసరమైతే రిమాండ్ కూడా పంపిస్తారు, 1 వారము 1 నెల కూడా. అది మీకు ఎందుకంటే మీ చిన్న జీవితాలు మీరు సంపాదించుకున్నంతా ఈ విధంగా పోతే బాగుండదనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. దయచేసి తాగొద్దు.